సరే ఎన్నెన్నో ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఇది ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా సరే నా గురించి ఏదో అవాకులు చవాకులు ఆయన పేలినప్పుడు ఆయన మరొక చోటకి ఏదో ఒక ముంపు ప్రాంతానికి ఆయన వెళ్ళటం జరిగింది. అక్కడ ఒక స్త్రీ, ఒక ప్రౌఢ ఆవిడ అది మిడిల్ ఏజ్ ఉంటుందేమో, మిడిల్ ఏజ్ ఆవిడ తను పట్టుకుని నానా మాటలు తిడుతుంటే, నీకు ఎలా మనసు వచ్చింది చిరంజీవిని అనటానికి, అది అది అని తిడుతుంటే నాకు అనిపించింది మామూలుగా మన మాస్ ఫ్యాన్ కదా ఆవిడ, చాలా గౌరవప్రదమైన కుటుంబంలో ఉన్నటువంటి మనిషిలాగా అనిపించింది గృహిణి. ఆవిడ ఎందుకు అంత ఇదిగా మాట్లాడుతుంది, ఆవిడెవరు, ఆవిడ చూస్తే మామూలుగా సినిమా ఫ్యాన్ లాగానో చిరంజీవికి వీరాభిమానంగానో కాదు, ఏదో ఇంకేదో ఉందంటూ నాకు అనిపించి ఆవిడ గురించి తెలుసుకోవాలని మన జర్నలిస్ట్ సోదరు ఎవరినో పంపించి తెలుసుకోవాలంటే వాళ్ళు చేసినటువంటి ఇంటర్వ్యూలో విజువల్స్ నాకు చూపించారు. ఏంటమ్మా అంత ఇదిగా, ఆయనకి వీరాభిమానం అంటే అభిమానం సినిమాభిమానం కాదయ్యా, ఆయన వ్యక్తిత్వానికి అభిమానం అంటే చెప్పినప్పుడు నా మనసు టచ్ అయింది. ఏంటమ్మా అంత ఇదిగా ఏంటమ్మా ఆయన మీకు ఏమైనా సహాయం చేశాడు, ఏం చేశాడంటే సహాయం చేయటువంటి అయ్యా, నా బిడ్డ ప్రాణాలను కాపాడాడు అని అన్నప్పుడు, ఏ విధంగా ఏంటి అని అన్నప్పుడు, నా బిడ్డకి రాజమండ్రిలో దగ్గర ఒక పల్లెటూరిది, రాజమండ్రిలో కానీ కాకినాడలో కానీ నా బిడ్డకి ప్లేట్లెట్స్ డెంగ్యూ వచ్చేసి ప్లేట్లెట్స్ బాగా డౌన్ అయినప్పుడు వితిన్ అవర్స్ నా బిడ్డ కనుక ప్లేట్లెట్స్ సమయానికి అందకపోయి ఉంటే కనుక వాడు ఏమైపోయాడు, పాటిగా దూరం అయిపోయేవాడు. అంటే ఒక 8 ఏళ్ల బాలుని అబ్బాయిని పిలిచి పక్కన కూర్చోబెట్టుకుని ఆ తల్లి చెప్తుంది, మరి ఎవరో చెప్పారు చిరంజీవికి ఫోన్ చేయపోయావమ్మా. నేనేంటి చిరంజీవి ఫోన్ చేయటువంటి, ఎక్కడి నుంచి చేయగలను, ఆయన ఎక్కడో ఉంటాడు, ఎలా చేయాలి ఫోన్ అని తెలియని పరిస్థితుల్లో, లేదమ్మా బ్లడ్ బ్యాంక్ చేయి, వాళ్ళు ఖచ్చితంగా ఎత్తుతారు ఫోను, నీకు కాల్ సహాయం చేస్తారంటే, వాడు గంటల్లో కావాలి, అది ఎక్కడో ఉంది హైదరాబాద్లో, ఎలాగొస్తుందో అనుకున్నాను. కానీ అయినా సరే ఎక్కడో ఆశ చావక ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత అక్కడ స్పందించి అక్కడ సిబ్బంది వెంటనే రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న అభిమానులు, ఆ బ్లడ్ గ్రూప్ ఎవరికైతే ఉందో అభిమానుల్ని వెంటనే పంపించేయడం ఏంటి, అవర్స్లో వాళ్ళు హాస్పిటల్కి, నియరెస్ట్ హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్ ఇవ్వటం ఏంటి, దాని నుంచి ప్లేట్లెట్స్ వేరు చేయటువంటి, ఆ బిడ్డకి ఎక్కించడం ఏంటి, తెల్లారిసరికి ఆ బిడ్డ మళ్ళీ తిరిగి ఎంతో ప్రాణాలతో బతికాడు. ఇది ఈడనయ్యేవాడు. ఆయన కనుక సమయానికి చేయకపోయి ఉంటే నా బిడ్డ ఏమైపోయాడు. అలాంటి మనుషుల ఈ తుచ్చులు నీచులు కలిసిందని మాట్లాడతారు. వాడిని నాకు సరిపోలేదు, దగ్గరికి వెళ్ళి ఉంటే ఏమి చేసేదాన్ని అని చెప్పేసి అప్పుడు అంటుంటే చాలామంది అంటారు, ఎవరిని మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు, మీరేం మాట్లాడరు ఏంటని. నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ అభిమానం, ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా, నేను చేసుకున్న మంచి ఏం మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను, ఇది సత్యం. సో ఆ తర్వాత మళ్ళీ ఆ సదరు రాజకీయ నాయకుడు మళ్ళీ ఎక్కడా మాట్లాడేది నాకైతే వినపడలేదు. అంటే వాళ్ళకు కూడా మనసు ఉంటుంది కదా, వాళ్ళకి ఒక అంతరాత్మ ఉంటుంది కదా, వాళ్ళకి తెలుసు. ఇంటికి వెళ్ళేసరికి ఆయన అంతరాత్మ చెప్పబోయిన ఇంట్లో వైఫ్ అని చెప్పుద్ది, ఏంటి చెప్పు నోరు అని. సో ఇలా ఉంటుంది అన్నట్టు వాళ్ళ ఇది. సో మనం మాట్లాడక్కర్లేదు, మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కనుక ఎవరైతే ఇలాంటి రాతలు కానీ చేతలు కానీ మాటలు అంటారో వాళ్ళకి అదే సమాధానం. అందుకని నేను ఎప్పుడు దేనికి స్పందించను, అవసరం నాకు లేదు. మంచి చేసుకెళ్ళిపోవటమే, ఇలా మంచి చేసేటువంటి మాలాంటి తమ్ముళ్ళకి నేను సహాయంగా నేను ఉండటమే తప్ప ఇంకోటేం కాదు. అండ్ అనుకూలమైన ఎక్కడ ఇతర దేశాల్లో నా అభిమానులు కూడాను నా మాటని స్ఫూర్తిగా తీసుకుని వాళ్ళ ఆయా ప్రాంతాల్లో వాళ్ళు బ్లడ్ డొనేషన్స్ చేస్తూ ఈ రోజున నా పేరు, నాకు మంచి పేరు, మరింత మంచి పేరు వచ్చేలాగా నేను గర్వపడే విధంగా వాళ్ళు చేసేటువంటి బెడ్ డ్రైవ్స్కి వాళ్ళు ఎక్కడో సరే, ఏ ప్రాంతంలో ఉన్నా సరే, ప్రతి ఒక్కరికి నేను ఎప్పుడు కృతజ్ఞతతోటి నేను నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చారు ఇక్కడికి రావడానికి మా బ్రదర్కి. ఆయన చేసిన కార్యక్రమాలు ఎన్నెన్నో చూస్తూనే ఉన్నాము. అండ్ దానికి ధీటుగా ఎవరు నిలబడలేరు. అలాగే నిరంతరంగా వాళ్ళ నాన్నగారికి నివాళులు అర్పించే విధంగా ఇది సెంటనరీ ఇయర్. సో 100 సంవత్సరాల ఇది ఆయనకి నివాళులు అర్పించేలాగా ఆయన గర్వపడి కొడుకుని చూసుకుని ఎక్కడో సరే గర్వపడే స్థాయికి ఆయన సహాయ కార్యక్రమాలు చేయటం అన్నది ఆయనకి ఇచ్చేటువంటి గొప్ప నివాళి. అండ్ ఈ సందర్భంగా మా బ్రదర్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అండ్ ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు చేసినా సరే నన్ను పిలవండి, మీకు అందుబాటులో ఉంటాను, అందరూ కలిసి చేద్దాం
అండ్ ఫ్యూచర్లో మీరు ఎక్కడ ఏం చేసినా సరే మంచి కార్యక్రమాలు నాకు అవకాశం ఇవ్వండి. మీతోనే ఉంటారు. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి. నమస్తే. థ్యాంక్ యూ. అంకుల్ డాడీకి మీరు సర్టిఫికేట్ ఇస్తారా? ఆయన డొనేట్. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంకొక 4 సర్టిఫికెట్స్ ఉండడం జరిగింది. సో మధుమతి చుక్కపల్లి గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ తేజ సజ్జా గారిని సర్టిఫికెట్ అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ చుక్కపల్లి మధుమతి గారు అండ్ తేజ సజ్జా గారిని అండ్ అలానే చిరంజీవి గారిని సర్టిఫికెట్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చుక్కపల్లి ఆకాష్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ చుక్కపల్లి సురేష్ గారు. And next we request Kusuma Boppana garu. Family మొత్తం బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. అండ్ అవినాష్ గారిని, ఆకాష్ గారిని, సురేష్ గారిని అండ్ ఆల్ ద ఫ్యామిలీ ఆఫ్ ఫీనిక్స్ ఫౌండేషన్ అండ్ చుక్కపల్లి ఫ్యామిలీ గ్రూప్ పిక్చర్. అవినాష్ గారిని చిరంజీవి గారి పక్కన జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఒక ఫోటో కోసం. అండ్ నెక్స్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం శ్రీకాంత్ బాడిగా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ టు అవర్ మెగాస్టార్ చిరంజీవి గారు ఫర్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. జై మెగాస్టార్, జై చిరంజీవి. అండ్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ కోసం శ్రీకాంత్ బాడిగా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వి రిక్వెస్ట్ శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. శ్రీకాంత్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. లైవ్ నడుస్తుందండి, ప్లీజ్ ఎవరు కూడా స్టేజ్ మీద వచ్చి అటు ఇటు తిరగకండి. రక్తదానం చేసే వరకు అంటే ఎవరికి అవసరం పడకూడదని మనసులో అనుకుంటాం, కానీ అవసరానికి మేము చెప్పలేము. కానీ మా ఫినిక్స్ సంస్థ నుంచి ఒక చిన్న మెసేజ్ అందరు మీ తరపున కూడా ఇవ్వాల్సి వస్తుంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి, ఆరోగ్యం కాపాడుకుందాము. మనం ప్రయాణించేటప్పుడు ప్రతి అడుగు వేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉందాము.